అందరికీ నమస్కారం. నేను రాజమండ్రిలో ఒక విశ్రాంత న్యాయాధికారిని. నేను సీనియర్ సిటిజన్. నా వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు. ఈ నారాయణపురంలో డిబివి రాజు క్లాసిక్ అపార్ట్మెంట్లో ఉంటుంటాను. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు సేంద్రియ ఎరువులు తయారు చేద్దాం చెత్త నుంచి అని చెప్పి ఒక 10 లక్షల వరకు రూపాయలు ఖర్చు పెట్టి ఒక యూనిట్ని సుమారు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది. తర్వాత అందులో కాసినటువంటి కాయలు, పంటలు, ఫలాలు, కూరగాయలు విక్రయిద్దామని చెప్పి ఒక విక్రయశాల కూడా కట్టించారు. మా స్త్రీలు మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వచ్చి కూరగాయలు కొనుక్కుంటాకి ఈ ట్రాఫిక్లు ఎక్కడ చిక్కుంటారో అని చెప్పి అప్పుడే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చిన వాడిని ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా వేయించాను. అన్నీ బాగానే చేసేసరికి రాను ట్రాఫిక్ పెరిగింది. విశ్వనాథం గారు బాగానే చెప్పి మున్సిపాలిటీ వాళ్ళ చేత స్పీడ్ బ్రేకర్లు వేయించారన్నారు. కానీ ఏ పర్పస్ కోసమైతే నిర్మించారో ఈ సేంద్రియ ఎరువుల వల్ల వచ్చిన పంటను విక్రయశాల అది మూతపడింది. ఏమిటి కారణాలని చెప్పి నేను ఆరా తీశాను. నా గుమ్మం ముందే ఉంది కదా, పొయ్యి కాడ ఆకుమడిలాగా ఉంది మేము. అది హాయిగా మీ సేంద్రియ ప్రకృతి సిద్ధంగా పండించేటువంటి కూరగాయలు కొనుక్కోవచ్చు అని చెప్పి మేము అనుకున్నాం. మా అపార్ట్మెంట్లో ఉన్న స్త్రీలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకు మూతపడింది అంటే వాళ్ళు చెప్పడానికి ఏ మాట అంటే ఏమి తగ్గు వస్తుందో, పై అధికారులు వాళ్ళు ఏమంటారో అని చెప్పి మూగవాళ్లలాగా చెవిటి వాళ్ళలాగా నటించారు. అప్పుడు నేను నాకు విశ్రాంత జీవనం కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశాను కదా, ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ చేయగా ఏం తెలిసిందంటే తర్వాత దాన్ని ఫండ్స్ లేవు, బడ్జెట్ అలాట్మెంట్ లేదు, సిబ్బంది కొరత వచ్చింది. అందుచేత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా సరే, 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి దీన్ని చేసినా సరే దీన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి అవకాశాలు లేవని చెప్పి తెలిసింది. అప్పుడు నేను 2-3 సార్లు మా సురేష్ నిర్లక్ష్యం అనే శీర్షికతోటి ప్రజా ప్రయోజనం కోసం చేసే నిరంతరం తపన పడేటువంటి అతను కూడా 2-3 సార్లు ఈ సమస్యను తన యొక్క శీర్షిక ద్వారా ప్రజలకు తెలియజేశాడు. ఆయనను స్పందన లేదు అధికార గణం నుంచి. మనకి పాలకవర్గం వాళ్ళు ఉన్నారు కొత్తగా ఎన్నికలు, వారు కూడా తెలిసి తెలియనట్టు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ రోజున మా సురేష్ తర్వాత మా చైతన్య వచ్చి, అన్నయ్య గారు దీని గురించి 2 ముక్కలు చెప్పండి, మీ యొక్క అనుభవాన్ని, మీ పరిశీలనలో మీరు మీ ఇంటి ఎదురుగా ఉంది కదా 2 ముక్కలు చెప్పండి అంటే అది మళ్ళీ పునరుక్త దోషం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. దీనికి ఏదో విధంగా పరిష్కారం చూపిస్తారని, రాబోయే పుష్కరాల లోపల దీన్ని అమల్లో పెడతారని చెప్పి భావిస్తూ ఈ చిరు ప్రయత్నం అంతే.